సీఎం చంద్రబాబు సింగపూర్ వెళ్లి రాజధాని కడతాను అంటే అక్కడ వాళ్ళు చీపో అన్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. రైతుల పాలిట రాక్షస ప్రభుత్వం లాగా కూటమి వ్యవహరిస్తుందని విమర్శించారు. రైతులకు ఎరువులు కొరత లేకుండా చూడాలని వైసీపీ నేతలు గ్రీవెన్స్లో కలెక్టర్ నాగలక్ష్మిని కోరారు. అంటే రైతుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. చంద్రబాబు కాలు పెడితే అంతా సర్వనాశనం అవుతుందని, పంటలు కూడా పండవని అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన కాదు, మోసపు పాలన కొనసాగుతుందని, రైతులకు వైసీపీ అండగా నిలుస్తుందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సుపరిపాలన ఉందని ప్రజలందరూ హారతులు పడుతున్నారు అని తెలుగుదేశంలో అంటారు. పాప ఆయన మాట కాదు, ఇంత హారతులు పడుతున్నారు కదా. నిరుద్యోగ బుద్ధి 3,000 ఇచ్చినందుకు హారతులు పడుతున్నారా? లేడీస్ అంతా ఫ్రీ బస్ ఎక్కి తిరుగుతున్నందుకు హారతులు పడుతున్నారా? లేకపోతే గ్యాస్ బండలు 3 ఇచ్చినందుకు హారతులు పడుతున్నారా? లేకపోతే అన్నదాత సుఖీభవ 20,000 మొదటి సంవత్సరం ఎగ్గొట్టినందుకు ఇస్తున్నారా? లేకపోతే ఆడబిడ్డ నిధిని 15,000 చూసారు. ఒకసారి మీకు గుర్తుకోండి. అక్కలారా చెల్లెళ్ళారా డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకే 15,000 వద్దండి సైకిల్ మీద అన్నారు. గుద్దారు. ఇప్పుడు గుద్దుతున్నాడు 15,000. ఏమయ్యా ఎందుకు హారతలు పడుతున్నారు? ఆంధ్రలో అమ్మమంటానిక ఆంధ్ర అసలు 15,000 చొప్పున ప్రతి ఆడబిడ్డకి 15,000 ఇవ్వాలంటే ఆంధ్ర నమ్మేయాలన్నాడే మహానుభావుడు. అన్న నమ్మేస్తారా? మన సింపుల్ ఎందుకు కదా ఆంధ్ర నమ్మడానికి వెళ్ళాడేమో అనుకోండి. ఒకసారి పెట్టుబడి పెట్టడానికి కాదు, ఆంధ్ర నమ్మి ఆడబిడ్డ నీకు ఇద్దామని వెళ్ళాడేమో నాకు అనుమానంగా ఉంది. ఆంధ్రానే అమ్మాలంటున్నారు. ఇచ్చిన పథకాలు బుద్ధి జ్ఞానం సిగ్గు లేనటువంటి ప్రభుత్వం ఇది. ఇచ్చేటప్పుడేమో వాగ్దానాలు ఇచ్చారు, చేసేటప్పుడేమో ఆంధ్ర నమ్మాలంటారు. హెరిటేజ్ నమ్మమండి. ఎవరు కదా నాయుడు బుద్ధి జ్ఞానం ఉందా? చంద్రబాబు నాయుడు గారు నీకు 14 సంవత్సరాలు అనుభవం అంటున్నావు, 73 సంవత్సరాల వయసు అంటున్నావు, నాకు మిషనరీ అంటున్నావు. ఏం మిషనరీ? నువ్వు అమ్మఒడి ఇస్తానని ఎగ్గొట్ట మిషనరీనా? లేకపోతే ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి ఆంధ్ర నమ్మటం నీ మిషనా అని అడుగుతా ఉన్నా. చెప్పు సమాధానం. చెప్పడం ఫ్రీ సేవ ఉండడం. అన్ని అబద్ధాలు మోసాలతో నిండినటువంటి ప్రభుత్వం ఇది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో, కూటమి ప్రభుత్వంలో రైతు అన్యాయం అయిపోతున్నాడు, ఉద్యోగులు అన్యాయం అయిపోతున్నారు, నిరుద్యోగులు అన్యాయం అయిపోతున్నారు, మహిళలు అన్యాయం అయిపోతున్నారు. అన్ని వర్గాల ప్రజలు